హరే కృష్ణ. పాల్గొన బహుళ ఏకాదశి. ఈ ఏకాదశి వివరాలు స్కంద పురాణంలో మనకు లభ్యం అవుతున్నాయి. స్కంద పురాణంలో యుధిష్ఠిర మహారాజు ధర్మరాజు కృష్ణుణ్ణి ఈ ఏకాదశి యొక్క నామం, ఈ ఏకాదశి పాటిస్తే వచ్చే ఫలం పుణ్యం ఏంటని చెప్పి అడిగారు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుతో, ధర్మరాజా, ఈ ఏకాదశి నామం పాల్గొన బహుళ ఏకాదశికి విజయ ఏకాదశి అని చెప్పేసి చెప్పడం జరిగింది. బ్రహ్మర్షి అయినటువంటి నారదుడు తన తండ్రి బ్రహ్మదేవుణ్ణి ఈ ఏకాదశి వివరాలు అడిగితే ఆయన చెప్పారు. ఆ వివరాలు ఇప్పుడు నీకు నేను చెప్తాను విను అంటూ కృష్ణుడు ధర్మరాజుకు చెప్పడం జరిగింది. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు పితృవాక్ పరిపాలనలో భాగంగా తండ్రి ఆజ్ఞ మేరకు 14 సంవత్సరాల పాటు సీతా లక్ష్మణ సమేతంగా వనవాసానికి వెళ్ళాడు. పంచవటి అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు లక్ష్మణుడు రాముడు లేనప్పుడు రావణాసురుడు సీతను సన్యాసి వేషంలో వచ్చి అపహరించుకుని వెళ్ళిపోయాడు. సీత అన్వేషణలో భాగంగా రామలక్ష్మణులు జటాయువును కలుసుకుంటారు. జటాయువు సీతను అపహరించింది రావణుడని చెప్పడం జరుగుతుంది. అప్పుడు సుగ్రీవుడితోటి రాముడు మైత్రి చేసుకుని ఆయన దగ్గర ఉన్నటువంటి వానరుల సహాయంతో, ముఖ్యంగా రాముడు హనుమంతుడిని ఎక్కువ నమ్మిన కారణంగా, హనుమంతుడే సీతాన్వేషణలో విజయం సాధిస్తాడని నమ్మిన కారణంగా ఆయనకు అంగుళికం ఇచ్చి సీత వివరాలు తెలుసుకుని రమ్మని పంపడం, హనుమంతుడు లంకకు వెళ్లడం, అశోకవనంలో సీత గురించినటువంటి సమాచారాన్ని తీసుకొచ్చి శ్రీరాముడికి చెప్పడం, ఆ తర్వాత రాముడు, సుగ్రీవుడు, లక్ష్మణుడు, హనుమంతుడు, అంగదుడు లాంటి అశేషమైనటువంటి వానర సైన్యం దక్షిణ సముద్ర తీరానికి చేరుకోవడం జరుగుతుంది. రాముడు లక్ష్మణుడితో చెప్తాడు, సోదరా, ఈ సముద్రం దాటి వెళితే మనం లంకకు చేరుకుంటామని చెప్పి. లక్ష్మణుడు చెప్పాడు, అన్నగారు, దగ్గరలోనే దాల్బ్యుడు అనేటటువంటి ఒక ఋషి ఉన్నారు, ఆయన ఆశ్రమం ఇక్కడే ఉంది, మనం ఆయన్ని అడిగి ఈ మన సీతాన్వేషణలో, తల్లి సీత అన్వేషణలో మనం విజయం సాధించడం గురించి ఆయన సహాయం తీసుకుందామని చెప్పేసి అనడం, అన్నదమ్ములిద్దరం ఆ దాల్బ్యుడి దగ్గరికి వెళ్ళి ఆ వివరాల కోసం ఆయన ఆశ్రమంలో ప్రవేశిస్తారు. దాల్బ్యుడికి శ్రీరాముడు లక్ష్మణుడు వచ్చాడని చెప్పి తెలిసి మహదానందంతో ఆయనకి ఎదురేగి స్వాగతం పలికి ఆయన్ని సముచితంగా సత్కరించి భగవంతుడే తన ఆశ్రమానికి వచ్చినందుకు ఆనందించి తన జీవితం ధన్యమైందని, తాను చాలా భాగ్యవంతుడని, తన ఆశ్రమానికి రాముడు వచ్చాడని చెప్పి సంతోషపడి రాముణ్ణి తన ఆశ్రమానికి రావడానికి గల కారణాలని అడగడం జరుగుతుంది. దాంతో రాముడు చెప్పాడు, ఋషి, మీరు త్రికాలజ్ఞులు, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు మీకు తెలుసు. నేనిప్పుడు సీతాన్వేషణలో విజయం సాధించాలంటే ఏ కార్యం నేను చెయ్యాలో మీరు నాకు చెప్పగలరా అని చెప్పి అడిగితే ఆ దాల్బ్యుడు చాలా సంతోషపడి, నీ సేవలో భాగం కావడం కన్నా అదృష్టం ఏముంది రామా, నువ్వు సీతాన్వేషణలో విజయం సాధించాలంటే దశమి రోజు నువ్వు విష్ణు పూజ చెయ్యి. పాల్గొన బహుళ ఏకాదశి, ఈ ఏకాదశిని పాటించు. ముందు రోజు దశమి రోజు విష్ణు పూజ చెయ్యి, పాల్గొన బహుళ ఏకాదశి పాటించు, ద్వాదశి నాడు నైష్టిక బ్రాహ్మణ భక్తుడికి దానం చెయ్యి. ఈ 3 గనక నువ్వు చేస్తే, ఈ 3 రోజులు నేను చెప్పినటువంటిది, నువ్వు తప్పనిసరిగా సముద్రాన్ని దాటి వెళ్లి సీతను మళ్లీ తిరిగి దక్కించుకుంటావు అంటూ దాల్బ్యుడు చెప్పడం జరిగింది. దశమి, ఏకాదశి, ద్వాదశి అలా రామునిచే పాటింపబడినటువంటి ఏకాదశి, రాముడు విజయం సాధించి సీతను మళ్లీ తిరిగి తెచ్చుకున్నటువంటి ఏకాదశి అయినటువంటి ఏకాదశే పాల్గొన బహుళ ఏకాదశి, విజయ ఏకాదశి. రాముడు ఈ ఏకాదశిని పాటించి విజయం సాధించాడు. అందుకనే ఈ ఏకాదశికి విజయ ఏకాదశి అనే పేరు వచ్చింది ధర్మరాజా అంటూ కృష్ణుడు ధర్మరాజుకు చెప్పడం జరిగింది. అందుకని దశమి రోజు విష్ణు పూజ చేయాలి. ఏకాదశి, విజయ ఏకాదశి రోజు
ఉపవాసం ఉండాలి, భగవన్నామ స్మరణ చేయాలి రోజంతా. ద్వాదశి నాడు నైష్టిక బ్రాహ్మణ భక్తుడికి దానం చేయాలి. ఇవి చేస్తే ధర్మరాజా, నువ్వు నీ పరివారం కూడా మీరు జీవితంలో ఏదైతే విజయం సాధించాలనుకుంటున్నారో అటు ఆధ్యాత్మికంగాను అలాగే మీ రాజ్యం విషయంలో కూడా మీరు తప్పనిసరిగా విజయం సాధిస్తారు అంటూ కృష్ణుడు ధర్మరాజుకు చెప్పడం జరిగింది. కనుక ఈ పాల్గొన బహుళ విజయ ఏకాదశిని పూర్వీకులందరూ పాటించినట్టుగానే మనం పాటిద్దాం. మనం కూడా ఆధ్యాత్మికంగా విజయం దిశగా ప్రయాణం చేద్దాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.